రాష్ట్రాల మధ్య జరిగే విజిట్స్ అన్నీ ఒకేలా కనిపిస్తాయి. లీడర్స్ కలుస్తారు, స్టేట్మెంట్స్ బయటకొస్తాయి, మీడియా 2 రోజులు మాట్లాడుతుంది. ఆ తర్వాత ఆ విషయం మాయమైపోతుంది. కానీ కొన్ని మీటింగ్స్ ఉంటాయి. బయటికి ఏమీ పెద్దగా కనిపించకపోయినా లోపల కంట్రీస్ తీసుకునే డిసిషన్స్ ప్రపంచాన్ని పూర్తిగా మార్చేలా ఉంటాయి. పుతిన్ ఈసారి భారత్ వచ్చినప్పుడు కూడా చాలా మందికి అదే రొటీన్ ఫీలింగ్ వచ్చింది. ఆయిల్, డిఫెన్స్, ఫ్రెండ్షిప్ అండ్ ఫోటో మూమెంట్స్. కానీ ఈ విజిట్లో అసలు విషయం మాత్రం ఇవి కావు. కొన్ని రిపోర్ట్స్, కొన్ని లైన్ ఐటమ్స్, కొన్ని అన్నోటిస్డ్ డీటెయిల్స్, ఇవన్నీ కలిపి చూస్తే ఒక పెద్ద పిక్చర్ గా బయటపడుతుంది. రష్యా ఏ దిశలో ప్రయాణిస్తుంది, ఇండియా ఏ డిసిషన్ తీసుకుంటుంది, మరియు ఈ ఇద్దరి మధ్య క్వైట్లీ ఏం ప్లాన్ అవుతుంది అనేది చాలా లేయర్డ్ గా ఉంది. ఆర్కిటెక్ట్ షిప్పింగ్ రూట్స్ నుండి డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వరకు, గ్లోబల్ పేమెంట్స్ ఫ్యూచర్ వరకు ఈ విజిట్ లో కొన్ని బయటపడ్డ కొన్ని షిఫ్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇండివిజువల్ గా చూస్తే చిన్న అప్డేట్స్ లాగా అనిపిస్తాయి, కానీ ఈ మూడు కంబైన్ చేస్తే ఇండియా యొక్క నెక్స్ట్ 20 to 30 ఇయర్స్ గ్లోబల్ పొజిషన్ ని డైరెక్ట్ గా మారిపోయే నిర్ణయాలు అవుతాయి. అందుకే ఈ ప్రతి ఒక్క విషయాన్ని నెమ్మదిగా క్లియర్ గా ఈ వీడియోలో అయితే చూసేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ టు మన మైండ్ సెట్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంటర్నేషనల్ పాలిటిక్స్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు చాలా విషయాలు బయటకు ఒకలా కనిపిస్తాయి, కానీ కంట్రీస్ తీసుకునే అసలు డిసిషన్స్ మాత్రం పూర్తిగా వేరే లేయర్లో జరుగుతాయి. లీడర్స్ కలిసి మాట్లాడడం, ప్రెస్ రిలీజ్ అవ్వడం, మీడియా డిస్కషన్స్ రావడం, ఇవి విజిబుల్ భాగం మాత్రమే. కానీ అన్సీన్ సైడ్లో కంట్రీస్ తమ నెక్స్ట్ 20 ఇయర్స్ని ఎలా సెక్యూర్ చేసుకోవాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వాలి, ఎవరి మీద డిస్టెన్స్ పెట్టుకోవాలి, ఎవరికి సైలెంట్ సపోర్ట్ ఇవ్వాలి అనే డిసిషన్స్ జరుగుతాయి. పుతిన్ ఈసారి భారత్ వచ్చినప్పుడు కూడా బయటకు కనిపించింది సింపుల్ డిప్లొమాటిక్ విజిట్, కానీ లోపల జరిగింది రొటీన్ కి పూర్తిగా విరుద్ధం. 1971 కోల్డ్ వార్ టైంలో ఇండో సోవియట్ ట్రీటీ ఫామ్ అయింది. ఆ ఒక్క అగ్రిమెంట్ ఇండియాని స్ట్రాటజిక్ ఐసోలేషన్ నుంచి బయటకు తీసుకొచ్చింది. ఆ సమయంలో చైనా పాకిస్తాన్ తో కలిసి ఇండియాపై ప్రెషర్ పెంచుతుంటే యుఎస్ కూడా పాకిస్తాన్ వైపు మొగ్గు చూపింది. ఇండియా ఒంటరిగా ఉండే పరిస్థితుల్లో యుఎస్ఎస్ఆర్ ని నేరుగా ఇండియాకి సపోర్ట్ చేసింది. అప్పటి నుంచి ఇండియా రష్యాకి మధ్య ఒక ట్రస్ట్, ఒక ఫౌండేషన్ అయింది. ఆ ఫౌండేషన్ డికేట్స్ తో పాటు సర్వైవ్ అయింది. మధ్యలో రష్యా బలహీనపడింది, ఇండియా యుఎస్ తో దగ్గరైన ఈ లింక్ మాత్రం పూర్తిగా అయితే డిసపియర్ కాలేదు. ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటంటే అందరికీ తెలిసిన విషయమే, రష్యా యుక్రెయిన్ వార్ ఇది కంటిన్యూ అవుతూనే ఉంది. యూరోప్ రష్యాని అన్ని మార్గాల్లో బ్లాక్ చేసింది. బ్యాంకింగ్ సిస్టమ్స్, ఎనర్జీ రూట్స్, ట్రాన్స్పోర్ట్ కారిడార్స్, డిఫెన్స్ సప్లై చైన్ అన్ని ఒక్కసారిగా ఫ్రీజ్ అయ్యాయి. రష్యాకి దీనిలో అత్యంత డేంజరస్ ఇంపాక్ట్ ఏంటంటే డిఫెన్స్ ఎకో సిస్టమ్ కొలాప్స్ అయ్యింది. మిసైల్స్, ఎయిర్ క్రాఫ్ట్, సబ్మెరైన్ కోసం అవసరమైన కాంపోనెంట్స్ అన్ని యూరోప్ నుంచి వచ్చేవి. సప్లై చైన్ ఒక్క రోజు కూడా ఆగితే మిలిటరీ ప్రొడక్షన్ మొత్తం ఆగిపోతుంది. రష్యా ఇదే ఫేజ్ లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు చైనా రష్యాకి హెల్ప్ చేస్తుందా? ఈ సిచ్యువేషన్ లో ఎస్ చేస్తుంది, కానీ రష్యాకి చైనా మీద ఎక్సెసివ్ డిపెండెన్సీ అనే మరో ఫేర్ ఉంది. చైనా టూ పవర్ఫుల్. లాంగ్ టర్మ్ లో రష్యాకి చైనా మీద ఫుల్ ట్రస్ట్ అయితే లేదు. ఇప్పుడు ఆప్షన్ చూసినప్పుడు రష్యాకి స్టేబుల్ చాయిస్ ఏంటంటే ఇండియా. ఇండియా వద్ద క్యాపబిలిటీ ఉంది, స్కిల్డ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు, అండ్ పొలిటికల్ బ్యాలెన్స్ ఉంది, గ్లోబల్ స్టాండింగ్ ఉంది, ఇంకా ఇండియా మీద ట్రస్ట్ డికేట్స్ నుంచి ఉంది. ఇప్పుడు మనం పుతిన్ విజిట్ లో ఫస్ట్ మేజర్ డిస్కషన్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి డిఫెన్స్ సప్లై చైన్. రష్యా తన కీలక భాగాలు అంటే టర్బైన్స్, గైడెన్స్ యూనిట్స్ అండ్ ఎలక్ట్రానిక్ మాడ్యూల్స్ లాంటి కాంపోనెంట్స్ ని ఇండియా వైపు స్లోలీ షిఫ్ట్ చేస్తుంది. ఇది సింపుల్ జాయింట్ ప్రొడక్షన్ కాదు, ఇది రష్యా తన ఎంటైర్ మిలిటరీకి బ్యాక్ బోన్ ను రీబిల్డ్ చేయడానికి ఇండియా రోల్ చాలా క్రూషియల్ అవుతుంది ఇందులో. ఇప్పుడు సెకండ్ హిడెన్ లేయర్, ఆర్కిటిక్ రూట్. మనందరికీ షిప్పింగ్ అంటే ఇండియన్ ఓషన్, సూజ్ కెనాల్ వంటి కన్వెన్షన్ పాత్రలు మాత్రం అందరికీ తెలిసినవే, కానీ ఫ్యూచర్ షిప్పింగ్ వరల్డ్ ఎంటైర్ ఆర్కిటిక్ దగ్గరే షేప్ అవుతుంది. ప్రతి సంవత్సరం ఐస్ తగ్గుతూ ఉండడం వల్ల నార్థరన్ సీ రూట్ కూడా ఓపెన్ అవుతుంది. ఈ మార్గం ఆపరేషనల్ అయితే ఇండియా నుండి యూరోప్ వెళ్లే కంటైనర్ షిప్ ట్రావెల్ టైం మొత్తం 40% వరకు తగ్గుతుంది. అంటే ఇండైరెక్ట్ గా ఎక్స్పోర్ట్ మీద 40% కాస్ట్ డౌన్ అయితే అవుతుంది, అండ్ డెలివరీ టైం కూడా చాలా తక్కువ అవుతుంది. చైనా ఈ ఆర్కిటిక్ గేమ్ లో చాలా క్లియర్ గా ప్రవేశించింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తుంది. రష్యా తనకు ఆర్కిటిక్ కంట్రోల్ ఉన్నప్పటికీ చైనా ఇన్ఫ్లుయెన్స్ పెరగడంతో బ్యాలెన్స్ అవసరమైంది. ఇక్కడ రష్యాకి ఇండియా పర్ఫెక్ట్ పార్ట్నర్. ఇండియా ఆర్కిటిక్ లో ఎంట్రీ అయితే రష్యాకి చైనా మధ్య డిపెండెన్సీ తగ్గిపోతుంది. ఇండియాకి షిప్పింగ్ ఫ్యూచర్ ఓపెన్ అవుతుంది. యుఎస్కి ఇది చాలా డిస్కంఫర్ట్, యూరోప్ కూడా ఇది చాలా కన్సర్న్, కానీ ఇది ఇండియాకి లైఫ్ టైం ఆపర్చునిటీ. ఇప్పుడు థర్డ్ హిడెన్ లేయర్, యాంటీ డాలర్ మెకానిజం. డాలర్ వ్యవస్థ ప్రపంచాన్ని డికేట్స్ పాటు కంట్రోల్ చేసింది. యునైటెడ్ స్టేట్స్ ఒక దేశం పైన శాంక్షన్స్ వేస్తే ఆ దేశం ఇంటర్నేషనల్ పేమెంట్స్ చేయలేకపోతే కొలాప్స్ అవుతుంది. రష్యా దీన్ని రియల్ టైం అయితే ఫేస్ చేసింది.
డాలర్ ఫ్రీజ్, స్విఫ్ట్ డిస్కనెక్ట్ అండ్ పేమెంట్ బ్లాక్స్. రష్యా దీనివల్ల గ్లోబల్ మార్కెట్లోకి కట్ చేయాల్సిన సిచ్యువేషన్ అయితే ఫేస్ చేసింది. ఇండియా ఆల్రెడీ రష్యన్ ఆయిల్ని కొంత భాగం నాన్ డాలర్స్లో సెటిల్మెంట్ చేస్తుంది. ఇప్పుడు రష్యాకు ఒక ఆప్షన్ ఉంది, యునైటెడ్ స్టేట్స్ మానిటరీ సిస్టమ్కి ఆల్టర్నేట్ రీబిల్డ్ చేయాలని. ఇప్పుడు ఇక్కడ ఇండియాని ఇన్వాల్వ్ చేయడం రష్యాకి చాలా క్రిటికల్. చివరకు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, కంట్రీస్ ఫ్యూచర్ కొన్ని స్పీచెస్తో కాదు, కొన్ని స్మైల్స్తో కాదు, కొన్ని ఈవెంట్స్తో కాదు, బిహైండ్ ద సీన్స్ జరిగిన సైలెంట్ నెగోషియేషన్స్తో చేంజ్ అవుతుంది. పుతిన్ మోడీ విజిట్లో కెమెరాకు కనిపించకపోయినా వరల్డ్ ఆర్డర్లో షిఫ్ట్ కనిపించింది. ఈ 3 సైలెంట్ అగ్రిమెంట్స్ ఇండియాను గ్లోబల్ స్టేజ్ మీద న్యూ పొజిషన్స్లో పెట్టాయి. రష్యా ఇండియాపై డిపెండ్ అవుతుంది. చైనా ఇండియా ప్రెషర్ను ఆర్కిటిక్లో బ్యాలెన్స్ చేయాలి. యుఎస్ ఇండియా డిసిషన్స్ను ప్రిడిక్ట్ చేయలేదు. యూరోప్ ఇండియాలో డీపర్ ట్రేడ్ చేయాలి. పుతిన్ ఇండియా విజిట్ తర్వాత జరిగిన ఈ 3 హిడెన్ లేయర్స్ ని ఇప్పుడు మనం డీకోడ్ చేసాం. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నేను ప్రతి కమెంట్ ని చదివి రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నా కోసం ఒక పెద్ద మోటివేషన్. మళ్ళీ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.